వెల్కమ్ టు వాల్ పోస్టర్. నేను మీ విష్ణు చరణ్. సూపర్ రాజా మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. ఆ మూవీకి ఆల్రెడీ అందరూ చూసుంటారు. మేబీ చూడకపోయినా కూడా మీకు ఆల్రెడీ రివ్యూ అర్థమైపోయి ఉంటుంది మూవీ బాగాలేదని. బట్ ఈ మూవీ బాగా లేదు అనే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. సో అవేంటంటే ఫస్ట్ వచ్చి కొన్ని ఆడియో లాంచ్లు అనమాట. ఆడియో లాంచ్లు కూడా మీకు అర్థమైపోతుంది నేను చెప్పంగానే. మన తెలుగు ఇండస్ట్రీలోనే కొన్ని టాప్ ఆడియో లాంచ్ ఈవెంట్స్లో జరిగిన కొన్ని మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన గురించి మనం ట్రోల్ చేసే ముందు, ఈయన మూవీ బాగాలేదనే ముందు అవేందో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ మీరు ఎక్కడో చూసుంటారు కానీ ఇప్పటి వరకు చూడండి టైప్ ఆఫ్ వర్డ్స్ మీరు వినుంటారు. అలాగే నేను 200 కోట్లతోనే లెక్క స్టార్ట్ చేస్తా అనే వర్డ్స్. ఈ సినిమా మీరు గుండెల మీద చేసుకుని వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమాలో మన హీరో నట విశ్వరూపం చూపిస్తాడు. ఇది మన హీరోకి ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది అనే ఆడియో లాంచ్ కూడా మీరు చూసుంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి హుండీ కలెక్షన్స్ కంటే ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అని కూడా కొన్ని ఆడియో లాంచ్లో ఎన్నో అయితే జరిగింది. ఇప్పటివరకు మీరు 2 వెజిటేరియన్ సినిమాలు చూసారు, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సినిమా చూడబోతున్నారు. ఇలాంటి ఎన్నో హైప్ ఇచ్చిన ఆడియో లాంచ్లు చూసాం. ఎందుకంటే అక్కడ ఆ డైరెక్టర్లు తెలియదా ఆ మూవీ ఫ్లాప్ అవుతుందని. అట్లీస్ట్ వాళ్ళకి అవుట్పుట్ పరంగానే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత డిసప్పాయింట్ అయ్యారు కదా. అయినా కూడా వాళ్ళ సినిమాని ప్రమోట్ చేయడానికి వాళ్ళ ఆడియో లాంచ్లో ఆ విధంగా మాట్లాడడం జరిగి ఉంటుంది. మేబీ వాళ్ళు అనుకున్నట్టు ఆ సినిమా బాగుండి ఉంటుంది, బట్ సినిమా పరంగా బాగుండకపోయి ఉండొచ్చు. బట్ అది వాళ్ళు తప్పేం కాదు. ఈ మాట్లాడిన డైరెక్టర్లు, ఈ మాట్లాడిన హీరోస్ కూడా మంచి సినిమాలు కూడా తీశారు. అలాగే ఇదే సూపర్ రాజా రేపు మేబీ మంచి సినిమా తీయొచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇతని ముందే బూతులతో మాట్లాడుతూ వీడిని ఎక్కడే కొట్టేవాడిని, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న లేకుంటే వీడిని బీభత్సంగా కొట్టేవాడిని నేను, అలాంటి టార్చర్ సినిమా తీశాడన్నారు. ఎందుకంటే మనోడు వెళ్ళి ప్రమోట్ చేయడం బాగా కష్టపడ్డాడు, మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, సినిమా తీశాడు. ఆ సినిమా రివ్యూలోకి వెళ్దాం. 1 or 2 minutesలో వీడియో రివ్యూ కూడా చెప్పేస్తాను, నా ఒపీనియన్ చెప్పేస్తాను. వీడియో రివ్యూలోకి వెళ్ళే ముందు ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. వీళ్ళ అమ్మ నాన్న లేకుంటే నేను ఖచ్చితంగా వాడిని కొట్టేవాడిని, మమ్మల్ని దెబ్బేశాడు, మమ్మల్ని మోసం చేశాడు అన్నారు. ఎంత మోసం చేస్తుంటాడు. మహా అంటే మీరు పెట్టిన టికెట్ 200, పీవీఆర్లో 150 రూపాయలు ఉంది టికెట్. ఇంకా సింగిల్ స్క్రీన్లో 100 ఉంటుందేమో, అంతేగా. కానీ మనం మాట్లాడుకున్న ఈ టాప్ హీరోస్ టికెట్లు ఖచ్చితంగా 300 పైనే ఉంటుందిగా. సో మీరు అప్పుడు ఎక్కువ లాస్ అయినట్టేగా. ఖచ్చితంగా ఈ సినిమా అయితే బాగాలేదు అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లేదు. ఖచ్చితంగా ఎందుకు బాగాలేదంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ. పక్కగా తను ముందే చెప్పాడు సింగిల్ షాట్ మూవీ అని. సింగిల్ షాట్ మూవీ అనగానే అది ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఖచ్చితంగా బాగుండేదానికంటే బాగా లేకపోవడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. కానీ తను ట్రైలర్ కట్ చేసిన విధానం, తను ప్రమోట్ చేసుకున్న విధానం అయితే చాలా బాగుండింది కాబట్టి మేబీ తను ఒక మంచి సినిమా తీయబోతున్నాడని అర్థం చేసుకున్నాం. బట్ వెళ్ళాం, అక్కడ మూవీలో ఎక్కువ ఒకే సింగిల్ కెమెరాతో మోటో వ్లాగింగ్ టైప్ ఆఫ్ కంటెంట్ ఉండడం, అది ర్యాండమ్గా తను మాట్లాడుతూ వెళ్ళడం, అక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ బాగున్నా అక్కడక్కడ కొన్ని సింక్ అవ్వకపోవడం, మెయిన్గా మూవీలో లాస్ట్ వరకు ట్విస్ట్ కోసం వెయిట్ చేయండి అని తను చెప్పడం. ఇంకా మెయిన్లో నాకు మూవీలో ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనోడికి అర్థమైపోయినట్టుంది మూవీ, కొంచెం డిసప్పాయింట్గా ఉన్నది కాబట్టి మధ్యలో మీరు 30% ఆఫ్ ద మూవీ చూశారు, ఇక్కడ నుంచి మూవీ మారబోతుంది అనే ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్తో మనోడు సెట్ చేశాడు కదా, అది కొంచెం క్రియేటివ్గా అనిపించింది. అట్లీస్ట్ ఆ వర్డ్స్తోనే మనోడు ఎంతో కొంత లాక్కొద్దాం అనుకున్నాడు. బట్ ఫైనల్గా సెంటిమెంట్తో వాళ్ళ మదర్ ఫాదర్తో వీడియో చేశాడు, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అట్లీస్ట్ 10% ఉన్నా కూడా, మూవీ బాగున్నా కూడా ఖచ్చితంగా ఈరోజు మనం అందరం బాగా మాట్లాడడం. కానీ మూవీ బాగలేదు అంతవరకే. కానీ ఆ ఇల్లు కొట్టేవాడిని మనం డిసప్పాయింట్ చేశాడు, పెద్ద స్కామ్ చేశాడు. ఏముందో తను ఒక ఆపర్చునిటీ వచ్చింది, ట్రై చేశాడు, మిస్ఫైర్ అయింది. దానికి ఇంత రాద్ధాంతం అయితే నాకు అవసరం లేదు. బట్ ఈ మూవీని చూడొచ్చా చూడకూడదు అంటే మీకు దగ్గరలో స్క్రీన్ ఉంది, మీరు 100 రూపాయలు 150 రూపాయలు పెట్టగలరు, మీకు కొంత టైం ఉందంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఒక సింగిల్ షాట్లో కంటిన్యూస్గా మూవీ ఎలా ఉంటుంది అనేది ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. నేను ఎందుకు చూశానంటే ఈ మూవీ బాగుంటుంది అంటే వెళ్ళానే కానీ ఎక్కడైనా మనల్ని ఏమన్నా ఎంగేజ్ చేయగలడా, బట్ ఎక్కడ ఎంగేజ్ చేయలేపాడు. ఎందుకంటే సింగిల్ షాట్లో ఎంగేజ్ చేయడం కష్టం. ఎందుకంటే ఒక యూట్యూబ్ వీడియో, ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్న వీడియోలో 4-5 కట్లు ఉంటాయి. అలాగే ఒక 1 hour 40 minutes ఉన్న సినిమాలో కట్లు లేకుండా తీయడం అనేది గ్రేట్ కదా. సో ఆ విధంగా అయితే గ్రేటే. బట్ లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో తను యాక్ట్ చేస్తూ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర బయట వర్కర్స్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు వెళ్తున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా తనది కంటిన్యూటీగా యాక్ట్ చేశాడు. సో కంటిన్యూటీగా యాక్ట్ చేస్తుంటేనే మనకి మాట్లాడేటప్పుడు గ్యాప్ వస్తుంది. ఇవన్నీ తీసుకొని తను మాట్లాడడం అయితే గ్రేట్ అనిపించింది. ఎక్స్పెరిమెంట్ చేశాడు, ఎక్స్పెరిమెంట్ అయితే దారుణంగా ఫెయిల్ అయింది. ఒక ఆపర్చునిటీ అయితే మిస్ అయ్యాడు. మేబీ తను కమ్బ్యాక్ చేయాలని కోరుకుందాం. సో యాక్టర్గా అయితే ఓకే, కానీ మూవీ పరంగా అయితే తను సక్సెస్ కాలేదని నాకు అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి కొంచెం హై బజ్ రావడం. బట్ థియేటర్స్ కూడా అందరూ అంటున్నారు కానీ ఎక్కువ థియేటర్స్ ఏం లేవు. ఏదో పీవీఆర్లో ఒక స్క్రీన్లో ఒక షోనే పడుతుంది. నేను వెళ్ళిన థియేటర్ కూడా ఖాళీగానే ఉన్నది. సో డిసప్పాయింట్ అయ్యాం ఖచ్చితంగా. బట్ ఇతనైతే కంబ్యాక్ చేయాలని కోరుకుందాం. సో ఇది గైస్ రివ్యూ. సో ఎవడైనా తీసినప్పుడు సపోర్ట్ చేద్దాం. మూవీ బాగాలేదు, మీకు నచ్చలేదు అంతే, ఆడిని కొట్టాలి, ఆడొక పెద్ద స్కామరు, ఆడికి సినిమా తీయడం రాదు. సో యూట్యూబ్ వీడియోకే ఎంత కష్టపడతాను కదా, సినిమాకి ఎంతో కష్టపడి ఉంటాడు కదా.
సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకుండా చూడొద్దు. మీకు దగ్గరలో థియేటర్ ఉంటే కొంచెం దూరం ట్రావెల్ చేసి అలాంటి ప్లాన్లు అయితే పెట్టుకోవద్దు. సో ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. సో రేపు రిలీజ్ అయ్యే మూవీ గురించి కూడా మీకు ముందుకు అప్డేట్ వస్తుంటుంది. ఓజీ, భద్రకాళి చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి. సో ప్రతి అప్డేట్ మీ ముందుకు ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి కింద హై బటన్ అయితే ప్రెస్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.